హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ రెండు కలర్స్లో ఉంటాయండి. ఒకటి ఎల్లో అండ్ ఇంకొకటి డార్క్ బ్రౌన్. కలర్ వేరియేషన్ ఉన్న ఇందులోని మెడిసినల్ వాల్యూస్ ఒకటే అండ్ టేస్ట్ వైజ్ కూడా సేమ్ ఉంటుంది. ఈ ఫ్రూట్ ఎక్కువగా మనం నర్సరీస్లో కానీ మనకి తెలిసిన వాళ్ళ గార్డెనింగ్ ఫ్రెండ్స్లో ఎక్కడ విన్నా క్యాన్సర్ పేషెంట్స్కి మంచిది, సో వాళ్ళకి ఎక్కువగా వాడుతూ ఉంటారు అని తప్ప మిగతా మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఇది మనం ఏ రకంగా ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనే విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్లో మీ గ్రూప్లో కూడా షేర్ చేయండి. కొంతమంది ఇన్ఫెక్షన్ బారిన ఎక్కువ పడుతూ ఉంటారు, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్రాపర్ ఫుడ్ తింటున్నా కూడా వాళ్ళకి ఆ ఎనర్జీ అయితే ఎక్కువగా ఉండదు, వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్యాషన్ ఫ్రూట్ చాలా మంచిది. ఇందులోని వైటమిన్ సి వల్ల ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పొటాషియం లెవెల్ ఇందులో ఎక్కువగా ఉండడం ద్వారా హై బీపీ ఉన్న వాళ్ళకి ఇది మంచిది, ఎందుకంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో హార్ట్ పేషెంట్స్కి అండ్ హార్ట్ ప్రాపర్ ఫంక్షనింగ్కి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఎవరికైతే ప్రాపర్ స్లీప్ ఉండదో, సరిగ్గా నిద్ర పట్టదు, అలాంటి వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా మంచిది. ఆ కండిషన్ లైక్ ఇన్సోమ్నియా అంటారు. సో ఇన్సోమ్నియా పేషెంట్స్కి ఈ ఫ్రూట్ చాలా మంచిది. అండ్ ఇందులో హై లెవెల్స్ ఆఫ్ పొటాషియం ఉందని చెప్పాను కదా, సో ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్కి దూరంగా ఉండటం మంచిది. సాధారణంగా జ్వరం లేదా ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఏది తినబుద్ధి కాదు, నోరంతా కొంచెం వికారంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు వాళ్ళకి ఇచ్చే ఏ ఫ్రూట్ జ్యూస్లో అయినా సరే ఈ ప్యాషన్ ఫ్రూట్ ఒక ఎక్స్ట్రాక్ట్ని ఒక స్పూన్ మిక్స్ చేసి ఇవ్వటం ద్వారా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం పైనాపిల్, కివి ఆ ఫ్లేవర్ అంతా మిక్స్డ్గా ఉంటుంది, కొంచెం మిరిండా కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. సో నోటికి తీసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను కదా, వైటమిన్ సి ఎక్కువగా ఉండడం ద్వారా. సో హెల్త్ వైజ్కి మంచిది అండ్ వాళ్ళు తీసుకోవడానికి కూడా టేస్ట్ వైజ్ బాగుంటుంది. ప్యాషన్ ఫ్రూట్ క్యాన్సర్ పేషెంట్స్కి మంచిది, క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు అంటారు. కానీ ఏ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈ ఫ్రూట్ మంచిది అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా మంచి మెడిసిన్గా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇందులో పాసిఫ్లిన్ అనే ఒక యాంటీ ఫంగల్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. సో అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా మంచి మెడిసిన్గా యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కీమోథెరపీస్ అండ్ రేడియోథెరపీస్ ఇవంతా థెరపీస్ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వీక్ అయిపోతారు, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఈ ఫ్రూట్ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఆ టైంలో ఏది తినబుద్ధి కాదు కాబట్టి మీరు ఇచ్చే ఫ్రూట్ జ్యూస్లో ఈ ప్యాషన్ ఫ్రూట్ ఒక ఎక్స్ట్రాక్ట్ని మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా వీళ్ళు న్యాచురల్గా ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అండ్ ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్లో భాగంగా వీళ్ళకి స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందన్నమాట. సో మీకు తెలిసిన ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్యాషన్ ఫ్రూట్ని వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. లివర్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇన్సులిన్ ప్రొడక్షన్లో కూడా కొంత మేరకు ఈ ఫ్రూట్ హెల్ప్ అవుతుంది కాబట్టి, అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఈ ఫ్రూట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సీడ్స్ ఒక పల్ప్ని మీరు ఏదైతే షర్బత్, లెమన్ జ్యూస్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో షుగర్ యాడ్ చేసి అలా తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ మిరిండా ఫ్లేవర్లో సూపర్బ్గా ఉంటుంది. మీరు ప్రిపేర్ చేసుకున్న ఎలాంటి ఫ్రూట్ జ్యూస్లో అయినా సరే ఇది ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయొచ్చు. అలాగే కేక్స్, జామ్, ఐస్ క్రీమ్స్లో కూడా ఫ్లేవరింగ్ ఏజెంట్లా మీరు ఈ ఫ్రూట్ జ్యూస్ ఒక పల్ప్ని యాడ్ చేయొచ్చు. ప్యాషన్ ఫ్రూట్ పల్ప్లోనే కాదండి, వాటి లీవ్స్లో కూడా వైటమిన్ సి అండ్ ఏ పుష్కలంగా ఉంటుంది. సో ఈ లీవ్స్తో మనం గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే వన్స్ ఇన్ ఏ వీక్ వరకు పర్వాలేదు,
డైలీ కన్సంప్షన్ అంత మంచిది కాదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. See you again in another interesting video. Till then, happy gardening.